జ్యోతి వచ్చేటప్పటికి వాళ్ళు పాకిస్తానీలే అన్న వార్తని హైలైట్ చేసింది. పహల్గాం దాడి ఉగ్రవాదులు 5గురు ఆదేశిస్తే వారి భాష ఆధారంగా గుర్తింపు, దాడిలో పాల్గొన్నది 7గురు, అందులో 2 స్థానికులు, మొత్తం 70 రౌండ్ల కాల్పులు, దర్యాప్తు బృందాలు వెల్లడి. ఉగ్రవాదులు ఊహా చిత్రాలను విడుదల చేసిన పోలీసులు, నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్రదాడి. కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు, అత్యధికులే లష్కరే ముష్కర్లే. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని పర్యాటకులపై దాడి పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదుల పని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. దాడి సమయంలో ఉగ్రవాదులు మాట్లాడిన భాష యాస ఆధారంగా నిర్ణయానికి వచ్చాయి. ఈ దాడిలో మొత్తం 7గురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. వాళ్లలో 5గురు పాకిస్తానీలు, 2 స్థానికులు కాశ్మీరీలో ఉన్నట్టు గుర్తించాయి. ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న వారు ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన దర్యాప్తు అధికారులు ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఈ క్రమంలో దాడి సమయంలో ఉగ్రవాదులు కొందరు మాట్లాడిన భాష ఉపయోగించిన యాస పాకిస్తాన్లో మాత్రం మాట్లాడే గుర్తించారు. దీంతో ఉగ్రదాడిలో పాకిస్తాన్ల పాత్ర నిర్ధారించారు. అయితే ఉగ్రవాదులు సహకరించిన స్థానికుల వివరాలు తెలియాల్సి ఉంది. కానీ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఫోటో, ఊహా చిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేసి అన్నట్టు వార్తని హైలైట్ చేసి అయితే సింధు చలాలు